Welcome to Channel 5 News. ఎఫ్ఐఆర్ వెంటనే మాదిగ మహిళపై దాడి చేసిన మహేష్ రెడ్డిని వెంటనే మాదిగ మహిళపై దాడి చేసిన మహేష్ రెడ్డిని వెంటనే మీరు హామీ ఇవ్వండి కేసు కట్టలు హామీ మనకు రక్తం కదలాడుతుంది. మనకు రక్తం కదలాడుతుందా? ఏ పొజిషన్ ఉన్నా ఏ హోదాలో ఉన్నా కానీ మన రక్తం కదలాడుదా? మన తల్లిదండ్రులు పూజ చేసి కొట్టారు. ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. మేము కొడతా వాళ్ళు ఒప్పండి. మీరు వాళ్ళని కొడతాం మేము చెప్పుకుంటారా? అదే ఉంటుంది. ఉదయం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎక్కి దిగి అంటారు. మీకేం కష్టము? డిఎస్పీ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చెప్పండి. కేసు కడతారా కట్టరా? లేదంటే జిల్లాలో వెళ్ళి ఎస్పీ దగ్గర కూర్చుంటాం మేము. జిల్లా మాదిగల పట్ల పోలీసులు నిర్లక్ష్య వైఖరి. మాదిగల పట్ల పోలీసులు నిర్లక్ష్య వైఖరి. పోలీసులు నిర్లక్ష్య వైఖరి. మాదిగల పట్ల పోలీసులు నిర్లక్ష్య వైఖరి. మాదిగల పట్ల డిఎస్పీ నిర్లక్ష్య వైఖరి. మహేష్ రెడ్డిని వెంటనే మహేష్ రెడ్డిని వెంటనే పాత పెట్ట గోగోడ
అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపై వాకా మహేష్ రెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నేడు ఎంఆర్పిఎస్ మాజీ నేత మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే పాలకులు ఈ రోజు వ్యవహరిస్తున్న తీరును చూస్తా ఉంటే పాలకులకి తొత్తులుగా మారినటువంటి పోలీస్ అధికారులు ఏదైతే పొట్టు కొండంపై వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి జరిగితే గత 19వ తారీఖు కేసు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటే ఎందుకు పోలీస్ అధికారులు నిజంగా చెప్పాలంటే మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? అదేవిధంగా ఈ విషయంపై పలు దఫాలుగా ఎస్ఐ గారిని అదేవిధంగా స్థానిక డిఎస్పీ గారిని అడుగుతా ఉంటే మాకేం సంబంధం లేదు అయి ఉన్నది అధికారులు చెప్పాలన్నప్పుడు మీరు ఏదైతే ఏ అధికారంతో మీరు నిన్న పాత పెట్టుకుంటుని మీరు డిఎస్పీ గారు ఎందుకు పర్యవేక్షించారో అదేవిధంగా ఆర్డీఓ గారు ఎందుకు పర్యవేక్షించారో జరిగిన మాదిగ మహిళలపై దాడి జరిగితే వాళ్ళకి అండగా నిలవాల్సిన మీరు వాకా మహేష్ రెడ్డికి కొత్తగా మారి పోలీస్ వ్యవస్థకి మద్దతిస్తా ఉన్నారు. మీలాంటి అధికారులు ఉండడం వల్లే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్యాయం జరుగుతా ఉందని ఒక్కసారి జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు మేడం గారు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చొరవ చూపండి. మాదిగ మహిళలకి ఈ విధంగా అన్యాయం జరుగుతా ఉంటే మేము రోడ్డుకి ఎండనక వాడనక ఈ విధంగా ధర్నాలు చేస్తా ఉంటే ఒక అధికార సీట్ లో ఉన్న మీరు ఎందుకు స్పందించడం లేదో ఎస్పీ గారికి సమాధానం చెప్పాలా? ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పి మరొక మారి తేట తెలమైందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అధికార నేతలారా ఖచ్చితంగా మీకు జవాబు చెప్పే రోజు దగ్గరలో ఉందని ఏదైతే కొట్టుకున్న విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా మీరు అగ్రవర్ణాలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో